చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని భావించే వాళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నా, ఇల్లు కొనుక్కోవాలని భావించే వాళ్ళు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నా, ఈ 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు వెండి ఇల్లు అని బయట మనకు లభిస్తుంది. ఆ చిన్న వెండి ఇల్లు తెచ్చి స్వామివారి ఫోటో పక్కనే పెట్టి ఈ 7 శనివారాల వ్రతం చేయండి. 7 శనివారాలు కూడా వ్రతం పూర్తి కాగానే వీలైనంత తొందరలో ఈ వెండి ఇల్లు తీసుకుని వెళ్ళి స్వామివారి హుండీలో తిరుమలలో వేయండి. ఖచ్చితంగా మీకు స్వగృహ ప్రాప్తి అనేది జరిగి తీరుతుంది. ఇల్లు కట్టుకోవటం కానీ కొనుక్కోవటం కానీ తప్పకుండా చేస్తారు. అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంది. కాబట్టి ఇలా వరుసగా 7 శనివారాలు 7 శనివారాల వ్రతం ఆచరించండి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 7 శనివారాలు వ్రతం చేసిన తర్వాత 8వ శనివారం కూడా చేయాలి. దానికి కారణం ఏంటంటే స్వామివారి వడ్డీ కాసులవాడు, ఆయనకి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం. అందుకే 7 శనివారాలు పూజ చేసి మళ్ళీ 8వ శనివారం వడ్డీ కింద స్వామివారికి మళ్ళీ పూజ చేయాలి. ఆ 8వ శనివారం పూజ చేసేటప్పుడు స్వామికి